ఈ నెల 11న టీటీడీ అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. తిరుమల అభివృద్ధి భక్తుల సౌకర్యాలపై సీఎం సమీక్షించనున్నారు. ఈ సమీక్షలో టీటీడీ అధికారులకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. ఈ నెల 11న టీటీడీ అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. తిరుమల అభివృద్ధి భక్తుల సౌకర్యాలపై సీఎం సమీక్షించనున్నారు. ఈ సమీక్షలో టీటీడీ అధికారులకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ పూర్తి సమాచారం అందిస్తారు. శ్రీనివాస్, టీటీడీ అధికారులతో ఎటువంటి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు, ఎటువంటి దిశానిర్దేశం చేయనున్నారు? ఈ నెల 11న తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నతాధికారులతో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ సమావేశానికి తిరుమల తిరుపతి ఈఓతో పాటు అలాగే జేఈఓలు అలాగే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుతో పాటు ఇతర ఉన్నతాధికారులు కూడా ఈ సమీక్షా సమావేశానికి హాజరవుతారు. అలాగే ప్రధానంగా తీసుకుంటే ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు జరిగే సమీక్షా సమావేశంలో టీటీడీ అభివృద్ధి కార్యక్రమాలు అలాగే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం అందిస్తున్న సౌకర్యాలతో పాటు ఇతర అంశాలపైన కూడా సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షించే అవకాశం ఉంటుంది. పలు అంశాలపైన కూడా సీఎం టీటీడీ అధికారులకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటికే గతంలో చూసుకుంటే కొద్ది రోజుల క్రితం కూడా ఏదైతే వైకుంఠ ఏకాదశి నాడు టోకన్ల కేటాయింపు అంశంలో కూడా అక్కడ తోపులాటలో కూడా తొక్కిసాట జరిగి చాలా మంది 6 మంది పైగా భక్తులు మృతి చెందడం జరిగింది. చాలా మంది కూడా వాళ్ళు తీవ్రంగా గాయపడ్డ పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే అప్పుడు ఆ అంశం చోటు చేసుకున్న సమయంలో టీటీడీ ఈఓతో పాటు అలాగే టీటీడీ చైర్మన్ మధ్య కొద్దిగా గ్యాప్ వచ్చిన అంశం పైన కూడా అప్పట్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ నేపథ్యంలో మరోసారి ఈ రోజు ఈ నెల 11వ తేదీ జరిగే ఈ సమీక్షా సమావేశంలో కూడా మరోసారి కూడా చంద్రబాబు నాయుడు అధికారులు అలాగే బోర్డు పాలక మండలి మధ్య కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలనే అంశంపై కూడా చంద్రబాబు నాయుడు వాళ్ళకి దిశానిర్దేశం చేసే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా, ఇంకా తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు ఇంకా సౌకర్యవంతంగా ఎలాంటి సౌకర్యాలు కల్పించాలా, అక్కడ వసతి కావచ్చు, దర్శనం విషయంలో కావచ్చు, ఇక్కడ అన్నప్రసాదం కావచ్చు, ఇలా అన్ని అంశాలపైన కూడా చర్చించి వాళ్ళకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంటుంది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానంలో చేసే దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగే అభివృద్ధి కార్యక్రమాలపైన కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరాధించే అవకాశం ఉంటుంది. అలాగే గతంలో కొన్ని అంశాలపైన కూడా అంటే కల్తీనవి కావచ్చు, అలాగే టికెట్ల కుంభకోణాలు కావచ్చు, ఇలాంటి అంశాలపైన కూడా చర్చించే అవకాశం ఉంటుంది. మొత్తం తీసుకునే మటుకు 11వ తేదీ జరిగే టీటీడీ అధికారులు జరిగే సమీక్షా సమావేశంలో చంద్రబాబు నాయుడు వాళ్ళ అంశాలపైన కూడా దిశానిర్దేశం చేసే అవకాశం ఉంటుంది. శ్రీదేవి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.